శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క అదృష్టం మొదలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం జరిగిందో ఆ రోజు నుంచి వీరి యొక్క దైనందిన జీవితంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానంలో కానీ సహజంగా మీరు చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాళ్ళ నుంచి బయటపడడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు మీకు ఒక మంచి మార్గం ఈ వారం కనబడుతుంది. అలాగే మీ జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో చాలా మంచి మార్పులు అన్నవి ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడిపై మరి గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో ఉద్యోగపరంగా మీకు అభివృద్ధి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మీరు నిజాయితీగా ఏ వృత్తి అయితే చేస్తారో అందులో మీకు మంచి ఫలితాలు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవడం కానీ గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం లాంటిది కానీ ఏదైనా అవకాశం కానీ మీకు గతంలో కోల్పోయి ఉంటే అది ఈ సమయంలో మీరు తిరిగి పొందే అవకాశం ఉండదు. ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలో కానీ, ఎండోమెంట్స్ కానీ, ఏదైనా ఒక దేవాలయంలో మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే, లేదంటే ఏదైనా ఒక పాఠశాల, కాలేజీ లెక్చరర్గా, ఉపాధ్యాయుడిగా ప్రయత్నం జరుగుతుంటే మాత్రం 100% మీకు ఇటువంటి కొత్త ఆధ్యాత్మిక చింతన కలిగి 10 మందికి ఉపయోగపడే స్థాయిలో మీరు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే మీరు ఏదైనా విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధుమిత్రులను కలుసుకోవాలన్నా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులు మిమ్మల్ని కలుసుకోవాలన్నా, లేదా మీరు ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనుకున్నా ఇది చాలా వరకు మీకు అనుకూలించే సమయం. దాంతో అదనంగా మీకు ఈ చతుర్థ స్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి, బుధ, కుజగ్రహాలు ఏర్పడడం వల్ల చాలా కాలంగా మీరు స్థిరాస్తి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా, స్థిరాస్తి కొనాలనుకున్నా అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఈ స్థిరాస్తి విషయంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా దాన్ని మీరు చాలా వరకు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహాన్ని రిపేర్ చేయడం కానీ, అంటే ఏదైనా వాహనాన్ని కొనడం, దాన్ని శుభ్రంగా రిపేర్ చేయడం, ఇలాంటి విషయాల్లో మీకు చాలా వరకు ఈ వారం అంతా కూడా ధన వ్యయం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది తప్పనిసరిగా మంచి కార్యక్రమాలే తప్ప ఇందులో ఏమీ అనవసర విషయాలు అయితే ఏమి ఉండదు. అలాగే మీకు ఏదైనా ప్రభుత్వ పథకం రావాల్సి ఉన్నా, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావాల్సి ఉన్నా అది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఉద్యోగం కానీ, వారికి ఏదైనా మంచి అవకాశాలు కానీ రావడం వల్ల వాళ్ళు మీ కుటుంబం నుంచి కొంతకాలం పాటు దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ ప్రయాణంలో కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ ఒక ఆత్మీయ మిత్రులు పరిచయం అవుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు పరిచయం అవడం వల్ల వాళ్ళు మీకు చాలా వరకు సహకరించి మీకు ఏదైనా పనులు కావాల్సి ఉన్నా, మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్న స్త్రీల యొక్క సహకారం ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతరుల యొక్క సహాయం లేకుండా ఏ పని కూడా ముందుకు చేయలేకపోతుంటారు. కంపల్సరీగా వీళ్ళ వెనకాల ఎవరో ఒకరు నడిపిస్తే తప్ప ఏ ప్రయత్నం కూడా స్వతంత్రంగా చేయలేకపోతుంటారు. అటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఒక గొప్ప గురువు కానీ, ఒక అధికార హోదా కలిగినటువంటి ఒక స్త్రీ కానీ సహకరించడం వల్ల మీరు ఏ పనులైతే పూర్తి చేద్దాం అనుకుంటారో ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహపరంగా రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు అటు 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని తమ యొక్క దృష్టితో చూడడం వల్ల ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. మీ పిల్లలకైనా ఉద్యోగాలు రావాల్సి ఉన్న అవి రావడం జరుగుతూ ఉంటుంది. భాగ్యస్థానం ఎప్పుడు అదృష్టం కలిసి వస్తే ఏ పనైనా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ భాగ్యస్థానం మీకు యాక్టివేట్ అవుతుంటుంది. ఎందుకంటే భాగ్యస్థానం మీనరాశిని,
భాగ్యాధిపతి గురువు ఉచ్చులోకి వచ్చి ఆ భాగ్యస్థానాన్ని చూడటం నిజంగా గొప్ప అదృష్టంగానే మనం భావించవచ్చు. మీరు చేపట్టినటువంటి ఏ పుణ్య కార్యక్రమం అయినా 100% అది సక్సెస్ అవుతుంది. బట్ ఏదైనా ఈ వారం మీరు ఒకసారి వీలుంటే శివాలయం దర్శించడం కానీ, దగ్గరలో ఏదైనా దక్షిణామూర్తి సంబంధించిన దేవాలయం ఉంటే మరి ఆ శివుణ్ణి దర్శించుకోవడం వల్ల ఒకసారి మీకు ఇంకా మంచి ఫలితాలు కావాలంటే శివాలయంలో శివునికి ఆవు పాలు, పంచదార, తేనె వీటితో అభిషేకం చేయడం వల్ల చాలా కాలంగా ఉన్నటువంటి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రులతో మీకు ఏవైనా విభేదాలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమై అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో మీకు ఒక గుర్తింపు, విలువ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.